where AR is equal to 10, 38, 3, 19, 58. AR డాట్ AR లోపల అంటే మీరు ఒక అరేని క్రియేట్ చేసి చేయగానే అరే లోపలికి చాలా ఫంక్షన్స్ యాడ్ అయిపోతాయి అన్నమాట. చూస్తారా ఫంక్షన్స్ ఉంటాయి కానీ మీకు AR అంటే ఏంటి? ఒక అరే. నువ్వు కూడా అంటే ఇట్లా ప్రిఫరెన్స్ అంటే బాగుండేది. అదొక అరే అనుకో. ఆ, ఇప్పుడు కన్సోల్ డాట్ డిఐఆర్ ఆఫ్ AR అంటే ఆ వాల్యూస్ ప్రింట్ అయింది. ఇక్కడ చూసారా? మీకు అరేలో చూడడానికి ఏం కనబడుతుంది? ఓన్లీ ఇండెక్స్లో దాని వాల్యూస్ కనపడుతున్నాయి. కానీ నాకేమేమి కనపడుతున్నాయి? నాకేం కనపడుతున్నాయి? లోపల ఇంకా మెథడ్స్ ఉన్నాయి. అరే మెథడ్స్ అంటే దాన్ని అలా పెట్టడాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. అదొక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్. అదంతా కాన్సెప్ట్ టోటల్గా వేరు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది మెథడ్స్ గురించి మాత్రమే. అయినా సరే నాకు ఇలాగే కావాలి. అరేలో మెథడ్స్ ఉన్నాయి కదా. అరే క్రియేట్ అవ్వగానే అరేతో పాటు రైట్ అదే చెప్తాము. అరే క్రియేట్ చేసినప్పుడు అరేతో పాటు ఈ మెథడ్స్ అన్నీ వస్తాయి అన్న సంగతి గుర్తుపెట్టు. ఏ మెథడ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి? ఇవన్నీ మెథడ్స్. దీంట్లో చాలా విషయాలు ఇప్పుడే అర్థం కావు, నేను చెప్తాను. దానికంటే ముందు మనం ఏం చేయాలి? మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. AR డాట్ పుష్ అంటే పుష్ అనే మెథడ్ ఉంది, అంటే ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ని నేను ఇలా పెట్టగానే దీని మీనింగ్ ఏంటి? కాల్ అవుతున్నట్టు అర్థం. అలాగే దీంట్లో పాప్ అనే ఇంకొక మెథడ్ ఉంది. ఇలా రాస్తే ఏం అర్థం? పాప్ అనే ఫంక్షన్ని ఎవరి ఎవరి మీద? ఈ పర్టికులర్ అరే AR అనే అరే మీద ఫంక్షన్ని కాల్ చేస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ AR పాస్ చేస్తున్నట్టే అర్థం, కానీ కనపట్లేదు మీకు, అంతే. బైండ్ చేస్తున్నట్టు అర్థం అని. ఇది కాలే కదా. ఈ కాల్కి ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా? ఏం లేవు. సో ఇప్పుడు ఏం లేకపోయినా ఏం జరుగుతుంది? ఈ ARలో నుంచి లాస్ట్ వాల్యూని రిమూవ్ చేసేస్తుంది. ఒక అరేలో నుంచి లాస్ట్ వాల్యూని కనుక రిమూవ్ చేయాలి అని అంటే మనం పాప్ అనే మెథడ్ని కాల్ చేయాలి ఆ అరే మీద. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ AR అని కనుక నేను చూసుకున్నాను అనుకో, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? మరి 58 ఎటు పోయింది? ఫిఫ్టీ ఎయిట్ని రిమూవ్ చేయడమే అరే పని. అది పాప్ పని. పాప్ ఏం చేసింది? ఆ 58ని కాస్త రిమూవ్ చేసేసి, రైట్. సో పాప్ అనే ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయా? నాకు చెప్పండి, ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా లేవా? పాప్ అనే ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా లేవా? అక్కడ కనపడుతుంది కదా. ఏమైంది అంత డౌట్గా చూస్తున్నావు? పోనీ ఇప్పుడు ఒకవేళ ప్రస్తుతానికి లేవు అనుకో, నువ్వు చెప్పు. ప్రస్తుతానికైతే లేవు సార్, తప్పులేదు. తర్వాత మీరు ఏమన్నా యాడ్ చేస్తారేమో నాకు తెలియదు. రైట్. ఇప్పుడు పొరపాటున నువ్వు ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసావు, అప్పుడు ఏమవుద్ది? పాప్ అనే దానికి ఇప్పుడు పాస్ చేసినా ఏం కాదనమాట, నేను అనేది అదే. అంటే 3 పాస్ చేస్తే ఫస్ట్ 3 లేచిపోతాయి, అట్లేం లేదు. సో పాప్లో మనం ఆర్గ్యుమెంట్ని పాస్ చేసినా తీసుకోదు. సో దానికి ఆర్గ్యుమెంట్స్. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇక్కడ లైన్ నెంబర్ 6లో నేను ఏం చేస్తున్నాను? ఆ అరే మీద పాప్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాను. నాకు అట్లాగైతే కావాలి.
ఇప్పుడు ఏమవుతుంది? రైట్. ఇప్పుడు మరి పాప్ అనే మెథడ్ రిటర్న్ చేస్తుందా చేయదు? ఇప్పుడు పీలో ఏమొచ్చింది? పంచబడింది కదా మనకి. మరి సో పాప్ ఏమి రిటర్న్ చేయదు అనడానికి కూడా లేదు. ఏ వాల్యూ అయితే రిమూవ్ చేసావో ఆ వాల్యూని పీలోకి స్టోర్ చేస్తుంది. అర్థమైందా? రైట్. ఇప్పుడు అలాగే ఇంకొక మెథడ్ కూడా ఉంది, దట్ ఈస్ కాల్డ్ పుష్. పుష్లో నువ్వు ఏదైతే వాల్యూ ఇస్తావో ఆ వాల్యూ కాస్త అరేలోకి పుష్. ఎక్కడికి పుష్ అయింది? లాస్ట్లో. ఫస్ట్కి రావాలంటే 3 కొబ్బరికాయలు అని అడిగితే నేను మెచ్చుకునేవాడు. అని తప్పేం అడగలే, ఊరికే నేను గెలకడానికి అట్లా. పుష్ బదులు అన్షిఫ్ట్ అనే ఫంక్షన్ని కనుక యూజ్ చేస్తే ఈరోజు నీకు ఏఆర్ డాట్ అన్షిఫ్ట్ ఆఫ్ 100. రైట్. మరి స్టార్టింగ్ నుంచి రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఉపయోగించాలి. ఆ ఫంక్షన్ పేరు షిఫ్ట్. షిఫ్ట్ ఉపయోగించి షిఫ్ట్ అనే ఫంక్షన్ని కనుక కాల్ చేస్తే అరే మీద ఏం జరుగుతుంది? ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ రిమూవ్. రైట్. మరి ఇంకా నీకేమైనా అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ లాస్ట్ కాకుండా మధ్యలోంచి లేపేయాలంటే మధ్యలోంచి ఒక్క వాల్యూ రిమూవ్ చేయాలి అని అంటే ఎలా? రైట్. చూడు, మధ్యలోంచి అంటే ఇప్పుడు చూడు, దానికి ఉన్న మెథడ్ పేరు దాని స్ప్లైస్. SPLICE, స్ప్లైస్. మధ్యలో అంటే ఇప్పుడు ఇక్కడ స్ప్లైస్ వాడేటప్పుడు మనము ఇండెక్స్ చెప్పాలి. ఎన్ని వాల్యూస్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారు? ఒకటి అని చెప్తే అప్పుడు ఏమవుతుంది? ఏఆర్ అనే అరేలో థర్డ్ ఇండెక్స్ నుంచి ఒక్క ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఏది రిమూవ్ అయింది? ఎందుకు? థర్డ్ ఇండెక్స్ మళ్ళీ చెప్పు. ఇప్పుడు ఇక్కడ స్ప్లైస్ అనేది ఏంటిది? అది 3,1 అని అంటే ఏం జరిగింది అక్కడ? స్ప్లైస్ విల్ రిమూవ్ 1 వాల్యూ ఫ్రమ్ ద అరే at the index of 3. ఆయన అన్నద మాటలో ఇంకొక పని ఉంది. ఏంటంటే ఉంది, కాకపోతే చీ రాకూడదు, అక్కడ డి రావాలి. చూద్దాం. 3,2 అన్నాను అనుకో, అప్పుడేమవుతుందో చూడు. అరేలో నుంచి థర్డ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి 2 ఎలిమెంట్స్ని రిమూవ్ చేసి థర్డ్ ఇండెక్స్ నుంచి కాదు, నుండి. ఎన్ని? 2 టైప్స్ 2 ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు చూడు అవుట్పుట్ కదా. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఆన్సర్ చెప్పండి. స్ప్లైస్ అనే ఫంక్షన్కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? స్ప్లైస్ అనే ఫంక్షన్కి ఓకే. ఎందుకంటే ప్రస్తుతానికి 2 ఉన్నాయన్నాడు కదా.
అది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడే మాట్లాడితే పి పరిస్థితి ఏంటి? వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ. ఇలా రాశాను అనుకో, ఇప్పుడు 300 అనేది లాస్ట్లో యాడ్ అవుతుంది అనేది ఎంత సత్యమో, మరి పిలోకి ఏమొచ్చింది? పిలో కూడానా? అరేలో అయితే 300 ఎక్కడ లాస్ట్లోకి ఇన్సర్ట్ అయిపోతుంది, మరి పిలోకి వద్దు వద్దు. అవే ఎన్ని కొత్త అంటే ఏ ఇండెక్స్లో యాడ్ అయిందో అంటే లెంగ్త్ వస్తుంది. బేసిక్ ఏమొచ్చింది? ఏ ఇండెక్స్లో యాడ్ అయిందో ఆ ఇండెక్స్ రావడం కాదు, అరే లెంగ్తే వచ్చింది. ఎందుకు నేను అంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అని అంటే, ఎలా తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు దీన్ని? అన్షిఫ్ట్ ఆఫ్ 300 అని అన్నాను అనుకో, ఇప్పుడు ఏమొస్తుంది? జీరోలో యాడ్ అయింది కాబట్టి జీరో వచ్చి ఉంటే ఇండెక్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు కూడా ఏమొచ్చింది మనకి? 13 వచ్చింది, ఇండెక్స్ రాలే. లెంగ్త్ అని చెప్పు, అరే లెంగ్త్ అని చెప్పు, అరే లెంగ్త్. మరి పాప్ అన్నప్పుడు ఏ వాల్యూ రిమూవ్ అయిందో ఆ వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ రిటర్న్. రిటర్న్, ఆర్గ్యుమెంట్, కాల్ అనే 3 వర్డ్స్ నీకు తెలిస్తే మిగతా విషయాలన్నీ నేర్పించడానికి నాకు 1 గంట చాలు. మినిమం పాస్ చేయాలి కదా. 2 కాకుండా 3 కూడా చేయొచ్చు. అవును చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు 3,2 అన్నాను అంటే ఏమవుతుంది? 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు థర్డ్ ఇండెక్స్ నుంచి థర్డ్ ఇండెక్స్ నుంచి 2 ఎలిమెంట్స్ రిమూవ్ అవుతుంది. దాంతోపాటు మనం కావాలనుకుంటే వాల్యూని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. రెండు వాల్యూస్ రిమూవ్ అయ్యి ఒక వాల్యూ ఇన్సర్ట్. ఏదన్నా నెంబర్ నీకు ఏమైనా అనిపిస్తుందో? అనిపించిన ఏదన్నా రెండిట్లోకి అది ఎందుకు వచ్చింది? ఒకటే దాంట్లోకి వచ్చింది. సార్ ఒకటే పెట్టొచ్చా, 2 పెట్టొచ్చా? 2 పెట్టాలంటే ఏం చేయాలి? 2 కన్నా 3 కూడా పెట్టొచ్చు. 4 కూడా పెట్టొచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇంకా దీంట్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నా సరే అవన్నీ కూడా ఓకే. ఎవరు నాతోటి ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు రిమూవ్ చేయడం గురించి చెప్పాము కదా. రిమూవ్ చేయకుండా 4th ఇండెక్స్లో 100 అనే వాల్యూని పెట్టాలనుకో ఏం చేస్తుంది? పేపర్ మీద రాయి. నా క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు స్టార్టింగ్లో యాడ్ చేయాలి అని అంటే 100 స్టార్టింగ్లో యాడ్ చేయాలనుకో ఏం చేయాలి? అన్షిఫ్ట్ వాడాలి. లాస్ట్లో యాడ్ చేయాలంటే 4th ఇండెక్స్లో యాడ్ చేయాలి అని అంటే అది ఎట్లా చేస్తారో వస్తున్నా అప్పుడే వస్తుంది. 4th ఇండెక్స్లో నుంచి 0 ఎలిమెంట్స్ రిమూవ్ చేయండి.
ఏమి రిమూవ్ చేయం. 4,0 అంటే ఫోర్త్ ఇండెక్స్లో నుంచి ఏ ఎలిమెంట్ రిమూవ్ చేసుకోకుండా ఫోర్త్ ఇండెక్స్లో 100. ఇంకా సింప్లిఫైడ్ వే అన్న ఉందా అంటే లేదు, ఇదే వే. దిస్ ఈస్ ద వే హౌ వీ ఇన్సర్ట్ ద డేటా ఫ్రమ్ అండ్ into the array at a given x. చూస్తున్నారా? స్ప్లైస్ ఏమైనా రిటర్న్ చేసిందా? వచ్చింది కదా హర్ష, ఎంటీ అరే. ఇఫ్ ఇట్ ఈస్ అనేబుల్డ్, అది ఒక అరేని రిటర్న్ చేస్తుంది, అది ఫిక్స్. అది ఒక అరేని రిటర్న్ చేస్తుంది. ఏదైనా వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తే ఆ ఇన్సర్ట్ చేసినటువంటి వాల్యూస్ని ఏదైనా వాల్యూస్ని రిమూవ్ చేస్తే ఆ రిమూవ్ అయిన వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. Slice is so powerful, very very powerful. నెక్స్ట్, ఈ తీసేసి స్లైస్ అని యూజ్ చేసుకోవచ్చు. స్లైస్ అక్కడ స్లైస్ అంటే ఏమైంది? కట్. స్లైస్ అంటేనే కాకపోతే స్లైస్ చేసినప్పుడు ముక్క కట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ స్లైస్ ఆఫ్ 4 అన్నాను అనుకో, ఏమవుతుంది? ఫోర్త్ ఇండెక్స్ నుంచి కట్ అయ్యి ఆ వాల్యూ పీలోకి వస్తుంది. చూడండి, ఇక్కడ లైన్ నెంబర్ 7 అంటే ఏఆర్. ఒరిజినల్ అరే మారదు. మామిడికాయ అంటే అది ఫిజికల్ ఎలిమెంట్ కాబట్టి స్లైస్ అన్నప్పుడు ఈ ముక్క సగం దుబ్బేసింది. అంటే ఒరిజినల్ మామిడికాయ సగం అయిపోయింది. కానీ అరే అట్లా కాదు. స్లైస్ అని అంటే ఒరిజినల్ అరే అలాగే ఉంటుంది. హలో, అది చాలా ఇంపార్టెంట్. నాకు ఒరిజినల్ అరేలో మార్పులు ఏం రావు. కానీ పీలోకి ఏమొచ్చింది అంటే ఆ ఇండెక్స్ నుంచి ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కలిపి ఒక కొత్త అరేలోకి స్టోర్ చేసుకుని ఆ అరేని పీకి రిటర్న్ చేసి, అంటే పీలో ఒక కొత్త అరే ఉంది. సో స్లైస్కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? కావాలంటే ఏం చేయాలి? 4,8 అనంటే ఏమవుతుంది? ఫోర్త్ ఇండెక్స్ నుంచి ఎయిత్ ఇండెక్స్కి ముందు వరకు, నాట్ ఎయిత్ ఇండెక్స్, ఎక్స్క్లూడింగ్ 8. అంటే ఏమేమి వాల్యూస్ వస్తాయి చెప్పు పీలోకి? ఆయన వినడు కదా, ఇండెక్స్ వాల్యూస్ రావు. పోనీ ఏదైనా ఆయన చెప్పిందన్నా పర్లేదు. 19 వస్తుంది, 58 వస్తుంది. సారీ, 98 కాదు, 58, 17, 54, 26 అని నువ్వు చెప్పావు. 26 వస్తుంది అప్పుడు. 56 రాదు. ఎందుకు 56 రాదు? 8th వరకు వెళ్ళదు, 7th వరకు వచ్చే ఆగిపోతుంది. సో ఇదంతా 58, 4, 5, 6, 7. 8th ఇండెక్స్ వచ్చిందా? రాలేదు. ఒరిజినల్ అరే మారిందా? మారలేదు. నువ్వు కరెక్ట్. నెక్స్ట్, హ్యాపీ? పోనీ, ఇప్పుడు నీకు క్లారిటీ ఉంది కదా? వెరీ గుడ్. చెప్పు. స్లైస్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వరకు పాస్ చేసుకోవచ్చు? ప్రజెంట్ 2 వరకు పాస్. పోనీ, వెరీ గుడ్. 2 కంటే ఎక్కువ పాస్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఏం జరగదు, మాక్సిమం 2 తీసుకో. అప్పుడే అయిపోలేదు.
ఇప్పుడు చెప్పు, నీకేం అర్థమైంది? ఓకే, దిస్ ఈజ్ -1 అమ్మ, జీరో నుంచి రాదు, ఇది -1, -0 ఉండదు, -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10. సో 10th కూడా ఇంక్లూడ్ అయింది. -10th ఇండెక్స్ నుంచి -4 ఇండెక్స్ వరకు -4 ఇండెక్స్ ఏది? ఈ -4 ఇంక్లూడ్ అవ్వదు మళ్ళీ. హలో, -4 ఇంక్లూడ్ అవ్వదు అంటే ఏది? 3 నుంచి 54 వచ్చింది కదా, సారీ 26. మైనస్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. బాగుందా? -10 నుంచి 6 వరకు అన్నాను అనుకో, అప్పుడు -10 అంటే ఇది నాన్న 3, 6 అంటే 54. సో ఆ 6 ఇంక్లూడ్ అవ్వలేదు, 17 వరకు వచ్చి మనల్ని ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తాడు. రెడీ ఉండాలి. అట్లాగే ఇక్కడ 6 -10 అన్నాను అనుకో, అప్పుడు తీసుకోదన్నమాట. ఆల్వేస్ ఫస్ట్ ఇండెక్స్ షుడ్ బి లెస్ దెన్ సెకండ్ ఇండెక్స్, ఇది ఫిక్స్డ్. ఇంతకుముందు -4, -10 అన్నప్పుడు కూడా జరగలేదు, చూసారా? -10, -4 అన్నప్పుడే, అంటే ఇటు నుంచి కాపీ చేస్తుంది తప్ప ఎలా చేయదు. అట్లా బాగున్నాయి అవి. కానీ నా టార్గెట్ అంతా ఏంటి మీకు చెప్పేటప్పుడు? ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాము? సో 2 ఆర్గ్యుమెంట్స్ లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఆల్వేస్ గ్రేటర్ దాన్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి లెస్ దాన్ సెకండ్. 2 ఆర్గ్యుమెంట్స్, ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఓకే. రిటర్న్ టైప్ అంటే తెలిసిందా? రిటర్న్ తెలిసిందా? ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది మనకి యాక్ట్ అని వస్తే దాన్నే రిటర్న్. దాన్ని మనం ఎక్కడ పట్టుకోవాలి?